అండి, వెల్కమ్ టు మై ఛానల్ విజీ లోకేష్ కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు మనము స్పాంజ్ కేక్ ఎలా తయారు చేద్దామో చూద్దామండి. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లో మనము 2 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్ల నెయ్యిని తీసుకుందాము. నేను ఈ స్పూన్తో తీసుకున్నాను. 4 స్పూన్ల ఆయిల్ తీసుకున్నామండి. ఏ ఆయిల్ అయినా పర్వాలేదు, కానీ పల్లి నూనె మాత్రం వద్దండి, అది స్మెల్ వస్తుంది. అందువల్ల ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ అదేనా ఓకే. మనము 3 స్పూన్స్ల ఆయిల్ వేసుకుందామండి. దీన్ని విస్కర్తో బాగా గ్రైండ్ చేసుకోవాలి. దీంతోనే ఒక 1/2 కప్పు షుగర్ని వేసుకుందాం. ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి. అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మైదాని జల్లెడ పట్టేసుకోవాలి. చూడండి, దీంతో జల్లెడ పట్టేసుకుందాం మనము మైదాని. ఇలా జల్లెడ పట్టుకోవడం వల్ల కేక్ అనేది స్పాంజీగా వస్తుంది. ఇలా జల్లెడ పట్టడం వల్ల దీంతో ఏదైనా చెత్త బాయి ఉంటే కూడా వచ్చేస్తుందండి. ఇలా జల్లెడ పట్టుకోవడం వల్ల కేక్ అనేది స్పాంజీగా బాగా వస్తుంది. దీనిలోకి కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. కొద్దిగా బేకింగ్ పౌడర్, కొద్దిగా బేకింగ్ సోడా, అదే అండి వంట సోడా, కాచి చల్లార్చిన పాలండి. దీంతో కొద్దిగా వేసుకొని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. వెనిలా ఎసెన్స్ లేకపోతే దీంతో ఇలాచీ పొడి వేసుకొని కలుపుకోవచ్చు. మనకి కన్సిస్టెంట్ ఇలా రావాలండి. ఇప్పుడు మనము బేక్ చేసుకోవడానికి ఒక కడాయిని పెట్టుకుందాము. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకుందాం. వెడల్పాటు ఒక కడాయి పెట్టేసుకోవాలండి. ఇలాంటి కడాయి పెట్టుకోవాలి వెడల్పు. ఎక్కువ మంట మీద ఒక 10 నిమిషాలు
వేడి ఎక్కనివ్వాలి. ఆ తర్వాత మనము స్టాండ్ పెట్టుకోవాలండి. దీంతో సాల్ట్ అయినా వేసుకోవచ్చు, కల్లుప్పు కూడా వేసుకోవచ్చు మీరు. నేను ఈ స్టాండ్ పెట్టుకుంటున్నాను. ఈ గిన్నె వేడి అవ్వడానికి మనము మూత పెట్టుకుందాము. ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న దాన్ని ఒక బౌల్ తీసుకొని దీనికి ఆయిల్ అంతా అప్లై చేసుకోండి. నెయ్యిన వేసుకోవచ్చు, ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు మీరు. ఇలా బ్రష్ ద్వారా ఇలా అప్లై చేసుకోవాలి. నా దగ్గర స్టీల్ ఉందండి, సిల్వర్ది లేదు, అందువల్ల నేను స్టీల్ బౌల్ ఎత్తుకున్నాను. ఇప్పుడు పొడి పిండిని దీంతో చల్లేసుకోవాలి. అప్పుడు కేక్ అనేది అతుక్కోకుండా వస్తుంది. పొడి పిండి ఇలా టిప్ చేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఉండే పిండిని మనము రిమూవ్ చేయాలి. దీంతో ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. దీన్ని ఒకసారి మనము ట్యాప్ చేసేసుకోవాలి. ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల కింద ఏదైనా బబుల్స్ ఉంటే కూడా వెళ్ళిపోతుంది. అందువల్ల ఇప్పుడు మనము ఉడుకు చేసి పెట్టుకున్న దాంతో పెట్టేసుకుందాము. చాలా వేడెక్కింది అదండి, చాలా వేడెక్కింది. ఇప్పుడు మనము ఈ గుడ్డ ద్వారా ప్లేట్ను ఇలా పెట్టుకున్న తర్వాత చాలా వేడెక్కినది. చెయ్యి అంటుకోకుండా నిదానంగా మనం ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు మనము మూత పెట్టేసుకుందామండి. ఇది 40-45 మినిట్స్ ఉండాలి, అప్పుడు బేక్ అవుతుంది. మీడియం సిమ్లోనే ఉండాలండి, తక్కువ మంట మీదే ఉండాలి. ఎక్కువ మంట మీద పెడితే మాడిపోతుంది కాబట్టి మనం తక్కువ మంట మీద బేక్ చేసుకోవాలి. మనం 40-45 నిమిషాలు పెట్టాము కదండి స్టవ్ మీద, మీడియం తక్కువ మంట మీద. ఇప్పుడు కుక్ అయింది లేదు చూద్దాం ఒకసారి. చాక్తో కానీ ఇలా టూపిక్స్తో కానీ ఒకసారి గుజ్జు చూద్దాము. అతుకుంటే ఇంకా బేక్ అవ్వలేదనేసి, అతుకోకపోతే బేకింగ్ అయిందని ఒకసారి చూద్దామండి. నాకైతే అతుక్కోలేదు, చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది, అతుక్కోలేదు. ఒకసారి చాకులో చూద్దాము. చూసారా, చాలా బాగా బేక్ అయింది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు ఈ ఉడకంతా చల్లారాలి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. ఒక 10 నిమిషాలు అలా ఉడనిద్దామండి. చల్లారాక ఆ తర్వాత చూద్దాము. చూడండి చల్లారిపోయింది. బేక్ అయినప్పుడు ఇలా వచ్చేసింది చూడండి, విడివిడిగా వచ్చేసింది. ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకుందాం.
ఇలా ట్యాప్ చేస్తే కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. చూసారా, కేక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది. చూడండి ఎంత స్పాంజీగా ఉందో. చాలా బాగా బేక్ అయ్యిందండి. చూడండి, మనం చాకుతో కట్ చేసుకుందాం. చూసారా, స్పాంజీ కేక్ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత స్పాంజీగా ఉందో. చాలా బాగా కుక్ అయిందండి. ఓవెన్లో ఉంటే కూడా ఓవెన్లో చేసుకోవచ్చు, ఇలా కడాయి పెట్టేసుకుని చేసుకోవచ్చండి. చూడండి చాలా స్పాంజీగా ఉంది. కేక్ కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగుందండి, టేస్టీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.